ప్రభుత్వ స్థలాల్లో భారీగా వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలిలో ఉదయాన్నే 3 బుల్డోజర్లతో కూల్చివేతలు ప్రారంభించింది. 5 పక్కా భవనాలు, 17 తాత్కాలిక భవనాలను హైడ్రా బృందం పోలీసుల బందోబస్తు మధ్య నేలమట్టం చేసింది. ఈ కూల్చివేత భవనాలు సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధర్ రావుకు చెందినవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ లేఅవుట్లో తమ ప్లాట్లను ఆక్రమించి సంధ్యా శ్రీధర్రావు రోడ్లు వేశారంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అక్రమాలపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలను తక్షణమే తొలగించాలని హైకోర్టు కఠినంగా ఆదేశించడంతో హైడ్రా బృందం రెండోసారి కూల్చివేతలు చేపట్టింది. బాధితులకు అండగా నిలవాలని హైడ్రాకు న్యాయస్థానం ప్రత్యేకంగా సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, హైడ్రా మళ్లీ దూకుడు పెంచినట్లు ఉంది. ఈ రోజు గచ్చిబౌలిలోని ఆక్రమణలను తొలగిస్తున్నట్లుగా కూడా ఉన్నది కదా? అయ్యా, హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే గచ్చిబౌలిలోని ఏదైతే సంధ్యా కన్వెన్షన్ సెంటర్ దగ్గర సంధ్యా శ్రీధర్ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఇటు హైకోర్టు అదేవిధంగా హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే మరోసారి సంధ్యా శ్రీధర్ మరోసారి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దాంట్లో మొత్తం 5 భవనాలు అదేవిధంగా 4 షెడ్లు వేశారు. అదేవిధంగా ఒక భారీ నిర్మాణం కూడా చేపట్టారు కన్వెన్షన్ సెంటర్ సంబంధించి. దీనికి సంబంధించి హైకోర్టులో ఫిర్యాదుల నేపథ్యంలో హైకోర్టు దీనికి సంబంధించి ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ కూడా హైడ్రాను ఆదేశించింది. దీంతో ఈ ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య అక్కడ బుల్డోజర్లు అదేవిధంగా జేసీబీలతో మొత్తం కూల్చివేతలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 5 భవనాలను కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా 17 టెంపరీ షెడ్లు ఏవైతే వాటిని పూర్తిగా తొలగించడం జరిగింది. ఒక భారీ భవనాన్ని కూడా ప్రస్తుతం అయితే కూల్చివేతలు చేపడుతున్న పరిస్థితి ఉంది. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించేసి గచ్చిబౌలి ఏరియాలో గతంలో కూడా సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన శ్రీధర్ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాంతంలో హైడ్రా అధికారులు గతంలో కూడా కూల్చివేతలు చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కూడా రంగంలో దిగేసి ఈ రోజు మొత్తం కూల్చివేతలు చేపట్టింది. మరోవైపు హైడ్రా కూడా బాధితులు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు అంటే ఇటు హైకోర్టు డైరెక్షన్ అదేవిధంగా బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన హైడ్రా బృందాలు అక్కడ అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి ఆ నిర్మాణాలంటే భారీ భవనంతో పాటు మరోవైపు 4 బిల్డింగ్లు అదేవిధంగా 17 టెంపరీ షెడ్లను మొత్తం కూడా కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ కూల్చివేతలన్నింటినీ చేపట్టారు. మరోవైపు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆయనపై కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు దానికి సంబంధించేసి కేసు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా మరోసారి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈసారి కేసు అంటే క్రిమినల్ కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సంధ్యా శ్రీధర్ ని అదుపులో తీసుకుని విచారణ కూడా చేపట్టే అవకాశం అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టాలని గతంలో కూడా చెప్పినప్పుడు కూడా వినకుండా మరోసారి అక్రమ నిర్మాణాలు చేపట్టారు కదా, అతనిపై కేసు నమోదు చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు హైకోర్టు కూడా ఏదైతే ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ భవనాలు ఏమంటే వాటిని కూల్చివేతలో ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా హైడ్రాకు సూచించింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే కూల్చివేతలు అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న టెంపరీ షెడ్లన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. మరోవైపు భారీ భవనం ఏదైతే ఉందో 4 అంతస్తుల భవనం దానికి సంబంధించి కూల్చివేతలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే రామ్ నరేష్, ప్రధానంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా హైడ్రాకు సంబంధించి కూడా దూకుడు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది కదా. ఎందుకంటే గత ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కారు కావాలా బుల్డోజర్ కావాలా అని చెప్పి ప్రచారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ విజయం సాధించింది కదా. సో హైడ్రాకి ఇంకా పవర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా? జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటు హైడ్రాకు సంబంధించేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, బుల్డోజర్ వచ్చేసి ఇల్లు కూల్చేస్తుందంటూ కూడా ప్రచారం చేసింది. అయితే జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కే కారు కావాలా బుల్డోజర్ కావాలంటే బుల్డోజర్ ముద్దన్నట్టుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు
హైడ్రా మరింత దూకుడు పెంచే అవకాశం అయితే ఉన్నట్టుంది. అక్రమ నిర్మాణాలు కానీ అదేవిధంగా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిపై మొత్తం కూడా వాటిని అన్నింటినీ కూడా కూల్చివేసేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నగరంలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఏవైతే చెరువులు కానీ అదేవిధంగా కుంటలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లకు సంబంధించేసి మొత్తం నిర్ధారణ చేపట్టేసి అంటే బౌండరీ మాల్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించేందుకు ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ అయితే రంగం సిద్ధం చేసింది. వాటన్నిటికి సంబంధించి కూల్చివేతలు అయితే త్వరలో చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైడ్రా కూడా ఇంకా దూకుడుగా వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు నగరంలోని పార్కులు అదేవిధంగా చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ వరకే చూస్తున్నారు. కాకపోతే ఇప్పటి నుంచి అక్రమ భవనాలు కానీ అదేవిధంగా అక్రమ నిర్మాణాలు వాటిని కూడా కూల్చివేసేందుకు హైడ్రాకు మరింత పవర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అందులో ఇంకా ఒక హైడ్రా దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏవైతే నిర్మాణాలు వాటి కూల్చివేతల్లో మాత్రం ఎక్కడ వెనకడుగు వేసేది లేదంటూ కూడా హైడ్రా కమిషనర్ గతంలో చెప్పారు. ఇప్పుడు మరింత దూకుడుగా వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలు కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి నిర్మాణాలలో కొంత అంటే ఎన్నికల సందర్భంగా కొంత వెనకడుగు వేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా దూకుడుగా వ్యవహరించే అవకాశాలు అయితే మరిన్ని నిర్మాణాలను కూల్చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే రామ్ నరేష్, ప్రధానంగా చూస్తే హైడ్రాకి సంబంధించి ప్రజల నుంచి సపోర్ట్ కూడా బాగానే వస్తుంది. ఈ మధ్యకాలంలో హైడ్రాని సపోర్ట్ చేస్తూ కూడా ప్రదర్శన కూడా చేసిన నేపథ్యంలో ఇక ప్రభుత్వ భూముల్ని కాపాడడంలో హైడ్రా జోరు మరింత పెంచుతుంది కదా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే హైడ్రాకి సంబంధించేసి బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత దానికి సంబంధించి విచారణ చేపట్టేసి చాలా కాలనీలలో ప్రధానంగా హైడ్రాకి ఇంత మద్దతు రావడానికి ప్రధాన కారణమైన చాలా కాలనీలో ఒక కాలనీ నుంచి ఒక కాలనీకి వెళ్లేందుకు మధ్యలో దారులు లేకుండా లేఅవుట్లు వేశారు. ఆ లేఅవుట్ల వల్ల ఇబ్బందులు అంటే 1 కిలోమీటర్ వెళ్లాల్సిన దూరానికి దాదాపు 5 నుంచి 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ హైడ్రా రంగంలో దిగిన తర్వాత హైడ్రాకి ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత ఏవైతే ఆ కాలనీ నుంచి కాలనీకి వెళ్ళడానికి మధ్యలో గోడలు కానీ అదేవిధంగా పార్కులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూల్చివేతలు చేపట్టారు. దీనివల్ల ప్రజలకు అంటే దూరాపురం తగ్గడం కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అది చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. హైడ్రా వాటి మీద ప్రధానంగా దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను తొలగించడంతో రహదారులన్నీ కూడా క్లియర్ అయిపోతున్న పరిస్థితి. అంటే కాలనీ నుంచి వేరే కాలనీకి వెళ్ళడానికి ఇంతకుముందు 10 కిలోమీటర్లు వెళ్ళేది, ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గించేసి ఆ అక్రమ నిర్మాణాలు అక్కడ నిర్మించిన గోడలను కూల్చివేయడంతో ఇప్పుడు అక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా మార్గం సుగమైంది. దాంతో హైడ్రాకు మద్దతు లభిస్తుంది. అదేవిధంగా ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లకు సంబంధించింది ఏవైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో అక్కడ మొత్తం కూడా చెరువులను ఒక్కొక్క చెరువు అంటే ఇటు మొన్న చూసుకుంటే ఇటు సున్నం చెరువు కానీ అదేవిధంగా ఇటు బతుకమ్మ కుంట కానీ అదేవిధంగా ఇటు నల్ల చెరువు కానీ ఇట్లా ప్రతి ఒక్క అంటే హైదరాబాద్ లో ఇప్పటి వరకు 5 కుంటలకు సంబంధించేసి పునరుద్ధరణ చేపట్టారు. అదేవిధంగా బతుకమ్మ కుంట పూర్తిగా పునరుద్ధరణ అయిపోయింది. మరోవైపు నల్లకుంటకు సంబంధించి పునరుద్ధరణ కార్యక్రమం అయితే చేపడుతుంది. అంటే గతంలో మురికి కూపాలుగా ఉన్న ఆ కుంటలన్నీ కూడా ఇప్పుడు ఆహ్లాదకరంగా మారాయి. అదేవిధంగా పార్కులుగా వాటిని తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడం కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇవన్నీ అక్కడ బోటింగ్ కానీ ఏర్పాటు చేయడంతో అక్కడ చుట్టుపక్కల కాలనీలన్నిటికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా హైడ్రాకు మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా ఏదైతే అక్రమ నిర్మాణాలు కూల్చేసి నాళాలు కానీ అదేవిధంగా కుంటలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు కూల్చడం వల్ల తమకే ఉపయోగం ఉంటుంది, భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి హైడ్రా పనిచేస్తుందంటూ కూడా వాళ్ళంతా హైడ్రాకు మద్దతు పలుకుతుంది. హైడ్రా కూడా ఏదైతే గతంలో హైదరాబాద్ కు సంబంధించి రాకులు అదేవిధంగా లేకులు ఉంటాయి, గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి కాబట్టి ఆ గొలుసుకట్టు చెరువులకు సంబంధించి అన్ని కూడా అక్రమంతో మొత్తం గొలుసుకట్టు మొత్తం పూర్తిగా తెగిపోయింది. కాబట్టి వరదలు అంటే హైదరాబాద్ లో వర్షాలు వచ్చినా కూడా వరదలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వాటి నివారణ కోసం అని చెప్పి మళ్ళీ గొలుసుకట్టు చెరువులన్నింటినీ పునరుద్ధరించారు. అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగానే వరుసగా అక్రమ నిర్మాణాలపై అయితే ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు కూడా హైడ్రాకు మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.